ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరికీ కూడా ఈరోజు భోగి శుభాకాంక్షలు. మీకందరికీ కూడా సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ, ఆ సాయినాథుని కరుణ ఎప్పుడు మనపై వర్షంలాగా అమృత వర్షంలాగా కురవాలని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అసలు సంక్రాంతి అంటేనే ఇంకా ముగ్గులు ఇవే కదండి, మనకు భోగి మంటలు. ఈరోజైతే నేనైతే మార్నింగే భోగి మంటలలో పాల్గొన్నాను. మీరు పాల్గొన్నారని అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అనుకుంటే, ఈ సంక్రాంతి నుంచి నీ జీవితంలో అన్నీ కూడా శుభవార్తలేనమ్మా. తప్పకుండా నా సందేశాన్ని పూర్తిగా ఆలకించి నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త ఏంటో తప్పకుండా తెలుసుకుని మని బాబావారు మనకి ఈరోజు సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. సందేశాన్ని వినే ముందు ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా చేయండి ఫ్రెండ్స్. మెసేజ్ అయితే ఇస్తే కనుక నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తానండి. సాయినాథుని సందేశాన్ని మనం ఎప్పుడు కూడా 10 మందికి షేర్ చేయడం వల్ల ప్రయోజనం అనేది చాలా ఉంటుంది. బాబా వారి దగ్గర మనం కనుక ప్రతి ఒక్కరము కూడా 100కి 100% మనకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. సాయినాథుని ఆశీస్సులతో మన జాతకం అనేది మారిపోతుంది. చాలా అంటే మనకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా మనకు సాయినాథుడు చేస్తూ ఉంటారు. నమ్మకమైనటువంటి మన సాయినాథుని ద్వారా మనం ఎంతో అంటే చాలా అంటే బాగా బాబావారి ప్రేమ కరుణ మనం పొంది మనోవేదన నుంచి ఎవరైనా మన పొరపాట్లు జరిగినా కూడా దాని నుంచి బాబావారు మనకు విముక్తిని కలిగిస్తారు. ఎటువంటి పొరపాట్లు జరుపుకోకుండా మనకు సాయినాథుడి నుంచి పరిష్కారం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు బాబావారు ముందు ఏదైనా ఆపదలు ఉన్నా కూడా ఏమైనా జరగబోయినా బాబావారు దాన్ని వెంట్రుకు సమానంతో ఆపేస్తారండి. ఎంత సాయినాథుడు పరిహార రూపంలో కానీ పూజల రూపంలో కానీ బాబావారు ఎంత చక్కగా రోజు కూడా మనకు చక్కగా పరిష్కార మార్గం అనేది తప్పకుండా చూపిస్తూనే ఉన్నారు. మనం బాబావారి సందేశాన్ని మరి విందామా? మరి ఈ సంక్రాంతి పండుగ నుంచి తల్లి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తప్పకుండా చూడబోతున్నావమ్మా. ఈ సందేశంపై పూర్తి నమ్మకాన్ని నువ్వు పెట్టుకుని నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు బిడ్డ. ఎన్నోసార్లు ఇలా చెప్తూనే ఉంటారు కానీ బాబా మాకు అసలు ఏ పని కూడా జరగడం లేదు నాయన. మీరు చెప్పిన సందేశంలో ఉన్న మాటలన్నీ మా జీవితానికి అసలు ఏవి కూడా సరితూగడం లేదు. అసలు ఎప్పుడు కూడా ఈ కష్టాలను ఎందుకు నేను అనుభవించాలి? మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? మేము పడుతున్న బాధలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కానీ మాకు ఒక మార్గాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు అని మీరు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు కదా. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు ఫ్రెండ్స్. మీరు మీ బాధలన్నీ కూడా కేవలం చూస్తూ ఉన్నానని మాత్రం అనుకోవద్దు. వాటన్నిటికీ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా నేను చేస్తానని నీకు అందిస్తానని మీకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు అని, సమస్యలతో మీరు గందరగోళంతో కనుక మీరు బాధపడుతూ ఉంటే నేను ఆ గందరగోళాన్ని తప్పకుండా దాని నుంచి బయటపడేలా మీకు నేను మార్గాలు చూపిస్తూనే ఉన్నాను. మీరు ప్రతిసారి కూడా సమస్యలతో గందరగోళంతో నాకు అర్థం కానటువంటి నీ జీవితం ఎప్పుడు ఇలా సతమతం అయిపోతూ ఉన్నావో, అందరికీ హక్కును చేర్చుకున్నావో, అయితే నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదమ్మా. కానీ అందరూ మనలాంటి వారే అని, మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అవుతుంది తల్లి. ఎవరిపైన సరే మితిమీరినటువంటి నమ్మకం అనేది నువ్వు చాలా ప్రమాదకరం అమ్మా. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. కనుక మితిమీరినటువంటి నమ్మకాన్ని నువ్వు అసలు పెట్టుకోవద్దు. ఎవరైనా కానీ ఎంతైతే నమ్మాలో అంతే నమ్ము. అమ్మ మనవాళ్లే కదా అని ప్రతిదీ కూడా అంటే నువ్వు ఈ చేస్తున్న పని దగ్గర నుంచి ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటున్నావు. అలాగే నీకు వచ్చేటువంటి సొంత ఆలోచనలు సైతం వారితో
ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పుకోవద్దు. ఇప్పటికే గతంలో నీకు జరిగినటువంటి నష్టం వల్ల నీ మనసు ఎంతో గాయపడింది కదా. ఇక గతం చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే కదా మెల్లగా మరచిపోతూ వస్తూ ఉన్నావు. మరలా నీవు చుట్టూ ఉన్నవారిని నమ్మి ఏ మాత్రం కూడా వారి చేతిలో దారుణంగా మోసపోవడానికి సిద్ధంగా ఉండవద్దు. ముందున్నటువంటి నీ గమ్యాన్ని చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చావుగా. ఆ గమ్యాన్ని అతి దగ్గరలోనే చేరుకునేటటువంటి సమయం వచ్చింది. అది కూడా రేపటి రోజున నువ్వు మొదలుపెట్టిన ఒక గొప్ప పనిలో మంచి శుభవార్తను వినేటటువంటి సూచనలు నీకు తప్పకుండా కనిపిస్తాయి. కాలం గడిచిపోతుంది. అలాగే గడిచిపోయినటువంటి జ్ఞాపకాలను కూడా మసకబారే విధంగా గుర్తుంచుకోకుండా అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు అయితే కాదు కదా. గతమంతా నీకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసునైతే అసలు పాడు చేసుకోవద్దు. ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కాదమ్మా. ఓటమి కూడా ఎప్పటికీ కూడా శాశ్వతంగా మనతో పాటు ఉండదు కదా. దీన్ని నువ్వు రుజువు చేసి చూపించావు. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించబోతున్నాయో నీవే కళ్ళారా చూస్తావు కదా, చూడబోతున్నావు కూడా. కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి నీ సొంత సంపాదన నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ నీకు చాలా బాగా అర్థమైంది కదూ. అసలు నిజం చెప్పాలంటే నీ ఆశయం చాలా గొప్పదమ్మా. ఎందుకంటే ఏదైనా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడ్డావు. వచ్చినా కానీ ఏదైనా సరే జరిగినా నేను మాత్రం సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధిస్తాను. నా వెనుక కొండంత ధైర్యంగా నా సాయి అండదండలు నాకు ఉన్నాయని నువ్వు ఎప్పుడు కూడా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఈ సాయిని ప్రేమ భావతో పలకరిస్తూ నీ మనసంతా నన్ను నింపుకుంటున్నావు. సాధించాలనుకునేటటువంటి ఆలోచన ఈరోజు నీ మనసులో పదిలంగా ఉండడం వల్ల ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీ విజయాన్ని ఎవరు కూడా ఆపడానికి వీలు లేనంతగా నువ్వు గొప్ప విజయాన్ని పొందబోతున్నావు. అయితే ఇప్పుడిప్పుడే నీ జీవితంలో మంచి స్థాయికి నువ్వు రాబోతున్నావు. కనుక ఈ సమయంలో కనుక లేనటువంటి కొందరు మనుషులు నీ చుట్టూ ఉంటున్నారు. వారితో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి బిడ్డ. ప్రపంచంలో ఒక మనిషిని మాత్రమే గొప్ప ప్రమాదకరమైనటువంటి ఒక మానసిక వ్యాధి ఉంది. అదేమిటో తెలుసా? వారవలేనితనం. వారే నిన్ను కిందికి లాగి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక వారికి ఏమాత్రం అందకుండా, వారికి ఎలాంటి అవకాశం కూడా నువ్వు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక బాణం వెనుకకు ఎంత లాగితే అంతకు ముందుకు వెళ్తుంది కదా. కనుక జీవితం కూడా నిన్ను ఎన్నో కష్టాలతో వెనక్కి సాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంతో గొప్పగా నిలబడ్డావు. అయితే నువ్వు ఏ విధంగా ఈ కష్టాలను, సమస్యలను పోరాడాలో నీకు, నీ కుటుంబానికి, అలాగే నీ స్థాయికి చాలా తెలుసు కదా. ఇక ప్రయత్నం నువ్వు ఎప్పుడు ఉన్నటువంటి ఈ దూరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నిన్ను కాదనుకున్నారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా వారి తప్పును తప్పకుండా తెలుసుకుంటారమ్మా. ముందుగా నిన్ను అవమానించిన వారు తప్పకుండా వారి తప్పును తెలుసుకుని నిన్ను క్షమించమంటూ వేడుకుంటారు కూడా. నీతో ఉండడానికి అసలు అర్హత లేని వారు కనుక వారి గురించి మాత్రం నువ్వు అసలు జీవితంలో ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. వారి గురించి ఆలోచించి వారికి మరింతగా ఎక్కువ అవకాశాన్ని నువ్వు ప్రాధాన్యతగా నువ్వుగా కల్పించవద్దు. చూడు బిడ్డ, ఇప్పటికే నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎవరు నీవారో ఎవరు పరాయి వారో కాలమే నిర్ణయించి చెప్పింది కదా. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా కాస్త కష్టతరంగా మారేందుకు మనకు ఎంత ఉపయోగపడతాయి అంటే ఆ కష్ట సమయంలోనే ఎవరి మనస్తత్వం ఏమిటో బయటపడుతుంది. డబ్బు కోల్పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక మనిషిని కోల్పోతే తిరిగి మరలా మనం సంపాదించుకోగలమా? ఎప్పటికీ సంపాదించుకోలేము. నువ్వు చక్కగా నా ముందు ఈ విధంగా ముగ్గులు వేసుకుంటూ నువ్వెప్పుడు నా నామస్మరణ చేస్తూ నువ్వు నాతోనే కాలం గడపాలని నిర్ణయించుకున్నావు. నీలాంటి బిడ్డను చూస్తే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. అందరూ నీలాగా ఉంటే ఎంతో బాగుంటుంది. బిడ్డ, ఒక మనిషిని కోల్పోతే తిరిగి మరలా మనం సంపాదించుకోలేమని నీకు ఇంతకుముందే చెప్పాను కదా. అలాంటి మనిషి విలువ, అలాంటి వారి మనస్తత్వం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా.
తిరిగి వారికి కూడా నీ వంతుగా ఏదైనా కానీ సహాయంగా ఏదో ఒక రోజు అనవసరమైనటువంటి దాన్ని బట్టి నీ వంతు నువ్వు సహాయాన్ని అవసరాన్ని బట్టి నీకు నిజమైనటువంటి జ్ఞానం నీకు మెండుగా ఉంది కనుక సహాయం చేయి. గొప్ప మాటలు చెప్పడంలో లేదు కానీ గొప్ప సందేశాలు రాయడంలో లేదు. ఎప్పుడు కూడా గాయపరచకుండా ఎవరిని కూడా నీకు నువ్వుగా ఎప్పుడు ఏది కూడా అంతా భగవంతుండే నిర్ణయం అనుకుంటూ అన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది అనుకుంటూ నీ మనసులో అనుకుంటూ ఉంటావు చూడు, అది నిజమైనటువంటి జ్ఞానం అమ్మ. అలా ఉండాలని నీ మనసుకు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండు. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు అని సంతోషంగా జీవితాన్ని గడిపేటప్పుడు మరొక విధంగా నీ మనసును మరల్చుకోవద్దు. ఒకేలాగా ఉండాలి, ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతోనే ఉండాలి. నీలాగా సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉండేవారికి ఆనందం అనేది ఎప్పుడు కూడా నీడలాగా వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుందని నీకు తెలుసు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆనందంగా గడుపుతూ ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు వీటి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నువ్వు నన్ను అడిగింది కేవలం ఒక్కటే, బాబా నా జీవిత గమ్యం నేను అనుకున్నటువంటి మంచి జీవితం నాకు కావాలి అన్నటువంటి నీ కలలు కంటున్నటువంటి నా జీవితాన్ని నాకు అందించు. నేను నా కుటుంబం ఆనందంగా గడిపేందుకు మంచి ఆదాయంతో కూడినటువంటి పనిని నాకు చూపించు తండ్రి అని అడిగావు. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిని నీ ముందుకు తీసుకురాబోతున్నాను. దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా, అలాగే దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధను కూడా చూపకుండా నీకు నువ్వుగా సొంతంగా కష్టపడి మంచి మంచి ఆలోచనలతో గొప్ప పేరును తెచ్చుకో. ఇదే విధంగా మంచి మంచి ఆలోచనలతో రోజులను నువ్వు ప్రారంభించు. అలా ఎప్పుడు కూడా నువ్వు ప్రతిరోజు కూడా మంచి ఆలోచనలతో కనుక ఉంటే కనుక నీకంతా మంచి జరుగుతుంది. లేదంటే చెడు ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే కనుక ఆ రోజంతా నీకు చెడు ఎదురవుతుంది అన్నటికీ మూలం మన ఆలోచనలేనమ్మా. అందుకే ఆలోచనలు మనం ఎప్పుడు కూడా మన అదుపులో పెట్టుకోవాలి. విజయం అనేది మనదే అవుతుంది. అప్పుడు నేను కలలు కంటున్నటువంటి పనిని జరగపోతుంది కదా అని మాత్రం ఎక్కువగా గర్వం మాత్రం పెట్టుకోవద్దు. అలాగే ఘోరంత చేసి కొండంత ఫలితం కావాలని ఎప్పుడూ ఆశించకూడదు. దానివల్ల లేనిపోని దుఃఖాలు చుట్టుమిడతాయి. ఆశ ఉండొచ్చు బిడ్డ, కానీ ఎవరికి కూడా అత్యాశ అనేది ఎప్పటికీ ఉండకూడదు. దేనికైనా నీ శ్రమ నీ శక్తి మూలం అవుతుంది, కానీ నీకు మించినటువంటి శక్తి ప్రపంచం ఎక్కడన్నా ఉందా? లేదు. విశ్వంలో మరొకటి లేనే లేదని నువ్వు గుర్తుంచుకో. ఎల్లవేళ నీకు కల్పించినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. నీ సాయి నేను అలాగే కోరుకుంటున్నాను. అలాగే కొందరు నీపై వ్యతిరేకంగా ఉంటున్నారని చెప్పాను కదా, అలాగే వారిపై మాత్రం నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దమ్మా. వాళ్ళ మీద మండిపడవద్దు. ఈ సాయి నిరంతరం కూడా నిన్ను రక్షిస్తున్నాడుగా. నువ్వు ఆ నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారినే బాధిస్తాయమ్మా. రేపటితో నువ్వు అడిగినటువంటి నీ కల సాకారం కాపోతుంది. ఇక నుండి నువ్వు ఆనందంగా ఈ సంక్రాంతి నుండి ఎప్పుడు కూడా సంతోషమయం చేసుకుంటావు. నీ కుటుంబాన్ని ఈ సంక్రాంతి నిన్ను చాలా జాగ్రత్తగా వారిని నువ్వు గౌరవంగా చూసుకుంటూ నీ సంతోషాన్ని తెచ్చిపెడుతుందని నేను చెప్తూ ఉన్నాను. ఈ సాయి ఆశీస్సులు నీపై నీ కుటుంబంపై ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఈ సంక్రాంతి తీసుకొస్తుందని కుమిలిపోయే నీ హృదయానికి సాయి ఎప్పుడు మంచి శుభవార్తలు నీకు ఈ పండుగ తీసుకొస్తుందని నేను మళ్ళీ చెప్తున్నాను. కాలం పరీక్షిస్తున్నా కూడా మీరు కాలాన్ని బట్టి మారకూడదు. వీరి గుణగుణాలు ఏ విధంగా మారుతాయి అని ఎప్పుడు ఎవరిని గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఒకలా ఉండేవాళ్ళు, మరోలాగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా గర్వంతో విరవీగుతూ ఉంటారు. నాకు అలాంటి వారు అంటే నాకు అసలు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. నువ్వు కుమిలిపోతూ ఉంటే మాత్రం వాళ్ళు అన్నారని ఏమి లాభం చెప్పు. అందుకే ధనం ఉన్నప్పుడు ఒకలాగా మరొకలాగా ప్రవర్తించకూడదు. ఎప్పుడు ఒకేలాగా ఉండి అందరి మన్నలను నువ్వు పొందు, అందరి ప్రేమలను పొందుతూ ఉండు. నీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. అలా చేస్తూ ఉండడం వల్ల నీకు మళ్ళా 10 100 రెట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడమ్మా. తప్పు చేసి వారిని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. అసలు నేను చేసే మంచి ఒకరికి ఎలా తెలుస్తుంది అని నువ్వు ఆడంబరాలకు పోయి నీ మంచిని 10 మందికి చెప్పుకుంటూ ఉండొద్దు. నువ్వు చేసే మంచి ఇతరులకు ఎవరికి చెప్పుకోలేకపోయినా కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాడని గుర్తుంచుకో. ఆ మంచి ఎప్పుడు కూడా నీకు భగవంతుడికి నువ్వు చేసేది తెలుస్తూనే ఉంటుంది. నువ్వు చేసే మంచిని ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తూ నీకు ఇంకా మంచి జరిగేలా చేస్తాడు. కానీ గతాన్ని పదే
పదే నువ్వు గుర్తు చేసుకోవద్దు. ఎక్కువగా ఆలోచిస్తూ ఆ గతంలోనే మునిగిపోతూ ఉండవద్దు. ఆ ఆలోచనల నుంచి నువ్వు ముందు బయటకు పడితే కానీ కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు సమయాన్ని నువ్వు ఈ మంచి పనులు చేస్తున్నావు చూడు, ఇప్పుడు ముగ్గులు కానీ ఏదైనా సరే దాన్ని కేటాయించు. ఒంటరిగా కూర్చుని మాత్రం గడిచిపోయినటువంటి గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోయిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ అలా ఎక్కువగా ఆలోచిస్తూ మనసుని ఇంకా బాధ పెట్టుకోనే వద్దు. ఎవరికి ఎవరు అమ్మ శాశ్వతం? ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరికి ఎవరు శాశ్వతంగా నిలిచిపోయిన వారిని ఒక్కరిని చూపించు. నీకు లేరని తెలుసు కదా. దూరమైనటువంటి బంధాన్ని పదే పదే ఎందుకు తలుచుకోవడం? జరిగిపోయినటువంటి గతాన్ని ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ఎక్కువగా నిన్ను అవమానించారో వారందరికీ వదిలేయి. ఒకటి చెప్పనా, మన చేతికి ఉన్నటువంటి వేళ్ళన్నీ కూడా ఎప్పుడైనా ఒకేలా ఉండడం చూసావా నువ్వు? మడచినప్పుడు మాత్రం ఆ చేతికి అన్నీ సమానంగానే ఉంటాయి. ఆ వేళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులకు తగినవి ఈ విధంగా కొన్ని సర్దుబాటు చేసుకునేటప్పుడే మన జీవితం సులభతరంగాను సుఖమయంగాను అవుతుంది బిడ్డ. ఎంత పశ్చాత్తాపడినా గతం అనేది మారుతుందా? ఎంత ఆరాటపడినా కూడా భవిష్యత్తులో జరిగేది ఎప్పుడు కూడా మారదు. నీ వంతుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ నీ వంతుగా నువ్వు ధర్మబద్ధంగా ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మంచి భవిష్యత్తును అంతా కూడా ఆనందంగా నువ్వు తప్పకుండా ఉండేటటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనల్ని అర్థం చేసుకునే వారిని వివరించవలసిన అవసరం వారికి ఎంత మాత్రం లేదు. అన్నిటినీ విమర్శించే వారికి కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, అంతకన్నా లేదు కూడా. కనుక ఇప్పటికైనా నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను అసలు ఏం చెప్పాను అంటే, నిన్ను ఎవరైనా బాధ పెడితే, ఎవరైతే విమర్శిస్తే వారందరి గురించి కూడా నువ్వు ఇలా ఆలోచించే అవసరం లేదు అని నేను ఎప్పుడు చెప్తున్నాను. జరిగిపోయినటువంటి గతం గతః. నువ్వు మరలా బాధపడుతూ ఎక్కువగా పశ్చాత్తాపడినా కూడా గతం అనేది మరలా మారిపోయి మంచి ఆనందంగా ఉండే విధంగా నీకైతే ఎప్పుడు కూడా ఎంత చేసినా అద్భుతాన్ని సృష్టించి ఇవ్వదు కదా. కనుక గడిచిపోయిన దాని గురించి ఎప్పుడు వద్దు, ఆలోచించొద్దు అని నేను చెప్తున్నాను. ఒక బంధాన్ని నీకు భగవంతుడు దగ్గర చేశాడు అంటే అర్థం దానికి ఏంటో తెలుసా? తప్పకుండా నువ్వు ఆ బంధానికి ఏదో రుణం ఉంది ఆ బంధానికి నీకు అని అర్థం. దానికి భవిష్యత్తుకు ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడు నీకు ఇస్తాడేమో, దానికంటే కూడా ఇస్తాడు. కనుకనే ఉన్నటువంటి బంధాన్ని నీకు దూరం చేశాడని నువ్వు అనుకోవాలి. నీకున్న దుర్గతులు కూడా ఈ రోజు నుంచి పూర్తిగా తొలగించేస్తున్నాను బిడ్డ. ఇకపై నీకు ప్రశాంతతతో కూడినటువంటి ఈ జీవితాన్ని ఈ సంక్రాంతి తీసుకురాబోతోంది. చుట్టాలందరూ కూడా నీకు సహకరిస్తారు. నువ్వు నీకు అర్హతను పొందే ఆ విధంగానే నేను చేస్తాను. నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధ అంతా కూడా కేవలం తొలగించేస్తాను. ఒకటి చెప్పనా తల్లి, ఏదైనా కానీ ఒక సమస్య వచ్చిందనుకో, ముందుగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండాలి బిడ్డ. ఆ ధైర్యమే నిన్ను భయపడకుండా నీకు గొప్ప సహకారం చేస్తూ ఉంటుంది, తప్పకుండా చేస్తుంది. మొదటి మెట్టుగా నీకు ఉపయోగపడుతుంది. సాయి మాటగా నీకు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా మరచిపోవద్దు. ముందు నీ జీవితంలో నీకున్నటువంటి లక్ష్యంపై నువ్వు జాగ్రత్తగా గురిపెట్టు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అవన్నీ కూడా నువ్వు దాటేందుకు, నిన్ను దాటించేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా నీకు తోడుగా నీ వెనుకే ముందు నేనే ఉన్నాను. అవేవి రాకుండా చూసుకునే బాధ్యత నేనే చూసుకుంటాను. ఇక జీవితం అంతా కూడా ఇంతటితో ముగిసిపోయింది అని అసలు నువ్వు భావించకూడదు. ఇక నా జీవితం ఎప్పటికీ మారదని కూడా నువ్వు అనుకోకూడదు. నిరాశ నిస్పృహలతో బ్రతకకూడదు. సంకల్పం నీది చాలా గొప్పదమ్మా. నీ సంకల్పం అంత గొప్పగా ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఇంత బాధలో ఉన్నా కూడా నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కూడా నా ఆలయానికి, నా దర్శనానికి వస్తూ ఉన్నావు చూడు. నీ బాధ అంతా కూడా నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు కదా. నా ఆలయంలో ప్రశాంతంగా కాస్త సేపైనా గడపగలుగుతూ ఉన్నావు. ఇదంతా కూడా నిన్ను నువ్వు మార్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే కదా. మరి నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రయత్నమే ప్రతిరోజు చేస్తున్నావు నువ్వు. ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ఎవరి జీవితంలో అయినా సరే గడిచిపోయినటువంటి గతం అనేది తప్పకుండా ఒక మంచి బంధాన్ని కోల్పోయి బాధలో అలాగే వారి గురించి వచ్చేటటువంటి ఆలోచనలతోనూ వారితో గడిపినటువంటి మధుర క్షణాలతోనూ అక్కడే ఉండిపోకూడదు. అవన్నీ కూడా మన మనసుకు ప్రశాంతంగా తెచ్చుకుని ఉంచుకొని మనల్ని ఇంకా
కురింగిపోకోకుండా చేసుకోకుండా ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు అనుకున్నటువంటి జీవితంలో మనకు ఇచ్చినటువంటి బంధాలతో మనం చాలా ఆనందంగా గడపాలి. నిన్ను ఈ విధంగా చూస్తూ నీ తల్లిదండ్రులు ఎంతగా కురింగిపోతూ ఉన్నారో చూడు, వారు ఏ విధంగా బాధపడుతున్నారు ఇప్పుడైనా గమనించావు కదా. వారి బాధను కూడా కాస్త నువ్వు అర్థం చేసుకోవాలి కదా బిడ్డ. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ప్రతినిత్యము కూడా కనీసం వారితో కూడా ఎలాంటి మాటలు లేదంటే వారితో ఎలాంటి చర్చలు జరపకుండా ఉండడం వల్ల మీ మధ్య ఇంకా అగాధం పెరిగిపోతుంది, దూరం అయిపోతుంది, గ్యాప్ వచ్చేస్తుంది. దానివల్ల నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో నీ తల్లిదండ్రులు కూడా అంతే బాధను అనుభవిస్తూ ఉన్నారు. వారికి అలా బాధ పెట్టడం న్యాయమైనది కాదమ్మా. ఈ వయసులో నీకు కుదిరితే తప్పకుండా వచ్చే గురువారం రోజు నీకు మంచి రోజు కానీ ఎవరైనా సరే కానీ 2 రూపాయలను బహుమతిగా ఇవ్వు. నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరి నీ జీవితంలో ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుంది. తెలిసి తెలియక ఇన్ని రోజులు కూడా ఒక మాయలో నువ్వు ఇరుక్కుని చిక్కుకుని ఉన్నావు గనుక ఆ మాయ నుండి ఇప్పటికైనా బయటపడు. ఇన్ని రోజులు నీ బ్రతుకులో ఉన్నటువంటి చీకట్లన్నీ వెళ్ళిపోయి వెలుగు రేఖలు తప్పకుండా వస్తూ ఉన్నాయి. ఇక నుండి నీ జీవితం రంగురంగుల వెలుగులతో ముగ్గుల్లో ఉన్న రంగులు లాగా చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. ఇక నీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తోడుగా నేను ఉంటానని తెలిసి కూడా ఇలా ఆందోళన చెందుతూ అవే ఆలోచనలతో గడపవద్దు. నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఎటువంటి హాని కానీ ఎటువంటి ఆపద కానీ నేను రానివ్వను. తప్పకుండా నేను ఎవరో నిన్ను ఏదో అంటున్నారని కానీ లేదంటే నీ మనసుకు బాధ పెడుతున్నారని కానీ అక్కడే నువ్వు ఆగిపోతే ఇంకా ఎందుకు చాలు, బాధపడింది చాలమ్మా. నువ్వు ఏడవడానికి పట్టేటువంటి సమయం జీవితంలో నువ్వు ఎదగడానికి కేటాయించగలిగితే కనుక ఒక మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు. నా జీవితం ఇంతే అని ఎప్పటికీ కూడా నువ్వు నిరాశ చెందవద్దు. నీవు తలుచుకున్నటువంటి మంచి జీవితం కంటే కూడా నీకు ఊహించని దానికంటే ఎక్కువ మంచి సమయమే నీకు వస్తుంది. అంత మంచి జరుగుతుంది. తప్పకుండా నువ్వు శుభవార్తని ఈరోజు ఈ సంక్రాంతి నుంచి నీ జీవితంలో అన్ని రకాలైనటువంటి ఆనందాలను తప్పకుండా నువ్వు అనుభవిస్తాను. ఈ సాయి నీకు మరీ మాట ఇచ్చి చెప్తున్నాను, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా సాయంత్రం కలుసుకుంటానంటే అంతవరకు మీకందరికీ కూడా సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు మీకందరికీ కలగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని బాబావారిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. మరో చక్కని సందేశంతో కలుస్తాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.